చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి, ఆ పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు. పాషా గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేసినటువంటి కుట్రలు చేసి తప్పు చేశారని అనిపిస్తోంది నాకు. మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. సార్, మీరు అడిగిన ప్రశ్నకి 3 పాయింట్లలో సమాధానం చెప్తాను. మొదటి పాయింట్, ఏం జరిగింది? ఇందాక మీరు మొత్తం చెప్పారు, నా బాధ్యత కూడా చెప్పడం కాబట్టి ఒకసారి చెప్తాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తని దారుణంగా చంపారు. నేనన్న మాట మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఆయన చనిపోలేదు, ఆయన చంపారు. ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఆయన మీద ఒక ప్రెషర్ అన్నది బిల్డప్ చేశారు. 4వ తారీఖు రిజల్ట్ కౌంటింగ్ జరుగుతుంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చి 5వ తారీఖు వరకు కొట్టడం నుంచి, తిట్టడం నుంచి, ఆయనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి 5వ తారీఖు రాత్రి నువ్వు ఊర్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలి, లేకపోతే నిన్ను చంపేస్తాం, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటే భయపడి గుంటూరుకి తన సోదరుని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తండ్రికి ఫోన్ చేసి, నాన్న నేను ఇవి తట్టుకోలేకపోతున్నాను, నాన్న నేను చనిపోతున్నాను అంటే, తండ్రి బయలుదేరి సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్లే లోపు అక్కడ గడ్డి మందు తాగి ఆడ పడుంటే తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కొట్టు మిట్టాడాడు. ఆ గడ్డి మందు మనం అంటాం, కానీ ఆ గడ్డి మందు అనేది తాగితే ఒంట్లో ఉన్నటువంటి పేగులు, కడుపులో ఉన్నటువంటి పేగులు అవి తెగుతాయి, యాసిడ్ ఉంటుంది, తెగుతాయి. అంతగా కొట్టు మిట్టాడి 3 రోజులు ప్రాణాల కోసం పోరాడి 9వ తారీఖు శ్వాస. గడ్డి మందు తాగితే బుద్ధి గడ్డి తిన్నోళ్ళకి కనపడవు సార్, చెప్తున్నాం కదా. ఆ నొప్పి ఎలా ఉంటుంది అన్నది బహుశా మీరు కూడా అర్థం చేసుకోలేము. తండ్రికి తెలుసు. కొడుకు ముందు తండ్రి చనిపోతే అది మనం చాలా చూసి ఉంటాం, కానీ తండ్రి ముందు కొడుకు చనిపోతే ఆ నొప్పి ఎంతలా ఉంటుంది. అది కూడా 38 సంవత్సరాలు, ఒక కూతురుంది చనిపోయినటువంటి కొడుక్కి. అట్లాంటి పరిస్థితుల్లో కొడుకు చనిపోతే ఆ తండ్రి పడ్డ బాధ మామూలు బాధ కాదు. కేవలం కక్ష రాజకీయాల్లో భాగంగా ఆ రోజు ఈ సంఘటన జరిగింది. ఇది ఏం జరిగింది అన్న విషయం. రెండో పాయింట్, ఆంక్షలు, కారణాలు. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆంక్షలు మనందరికీ తెలుసు. 100 మంది రావాలన్నారు, 3 వెహికల్స్ రావాలన్నారు, వెహికల్స్ నెంబర్స్ ఇవ్వాలన్నారు. అది కాకుండా చిన్న గ్రామం సార్, చిన్న గ్రామం, రెంటపల్లి చిన్న గ్రామం, 20-25 బ్యారిగేట్లు పెట్టారు. ఎవరిని లోనికి రానివ్వలేదు. ఇక లోనికి రావాలంటే ఆధార్ కార్డు ఉండాలట. మహిళలు పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఏంది అని చెప్పేసి, ఆధార్ కార్డు కంపల్సరీ, మీరు ఇక్కడి వాళ్ళు అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి మహిళల్ని కూడా ఈరోజు ఎంతలా చిత్రహింసలు పెట్టారో మనం అందరం చూసినాం. ఇది ఈరోజు పెట్టినటువంటి పోలీసులు ఆంక్షలు. 17 పాయింట్లతో మనకు ఒక ఫామ్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు ఆ ఫామ్ చాలాసార్లు చూపించారు. నేను జస్ట్ ఒకసారి చూపించండి, ఫస్ట్ పేజ్ మాత్రమే చూపిస్తాను. 17 పాయింట్లతో ఈ ఫామ్ ఇచ్చారు సార్. ఈ ఫామ్ మొత్తం నింపాలి అంటే 1 కాదు 2 కాదు 7 సార్లు వైసీపీ నాయకులు పోలీసులని అభ్యర్థించారు. సార్, మా నాయకుడు వస్తున్నాడు, 7 సార్లు మా నాయకుడు వస్తున్నాడు అంటే వాళ్ళు చివరి రోజు వరకు కూడా పర్మిషన్ ఇవ్వాలి. సరే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, సరే దొరికిన పర్మిషన్, సరే 100 మంది అంటున్నారు కదా అని చెప్పేసి వచ్చారు. కానీ ఏం జరిగిందో మనందరం చూసినాం. సరే, ఇది ఆంక్షలు. కారణం చెప్తాను. ఈ 2 పాయింట్లోనే ఆంక్షలు, కారణాలు 2 ఉన్నాయి. కారణం ఎందుకని చెప్పేసి ఇన్ని ఆంక్షలు పెట్టారంటారు. ఏంటి కారణం? ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక లీడర్ తన కార్యకర్తల్ని వెళ్ళి కలవకూడదా? ఎందుకు ఈ ఆంక్షలు? దీని వెనకాల కారణం ఏంటంటే, ఎవరైతే చనిపోయారో నాగమల్లేశ్వరరావు గారు, ఆయన చావు భయం పట్టుకున్నది ఈ పోలీసులకి, ఈ ప్రభుత్వానికి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆ చావు అన్నది మళ్ళీ ఆ కేసు అన్నది మళ్ళీ తెర మీదకి వస్తుందో, ఎక్కడ మళ్ళీ సోషల్ మీడియాలో పట్టుకుంటారో, ఎక్కడ పోలీసులను ప్రశ్నిస్తారో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అన్న కుట్ర చేశారు. ఆ కుట్రని మనం అర్థం చేసుకోవాలి. ఆ కుట్ర ఏంది అంటే కేవలము నాగమల్లేశ్వరరావు గారి కేసు మీదనే పోలీసులకి పట్టుకున్నటువంటి భయం. ఆ భయం వల్లనే జగన్మోహన్ రెడ్డి రాకూడదు ఇక్కడికి. వస్తే ఆ కేసును మళ్ళీ తోడతాడు, ఆ కేసు గురించి మళ్ళీ మాట్లాడతాడు, వాస్తవాలు బయటకు వస్తాయి. వైసీపీ సోషల్ మీడియా మామూలుది కాదు, మొత్తం తీసుకొస్తారు, ప్రజలకి మళ్ళీ నిజాలు తెలుస్తాయి. ఎట్లా చనిపోయారు నాగమల్లేశ్వరరావు అన్న విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చేస్తే మొత్తానికి కేసు అనేది మొత్తం సద్దుమణుగుతుంది అని చెప్పేసి ఆలోచించరు పోలీసులు, పల్నాడు పోలీసులు. ఆ కుట్రలో భాగంగానే ఆయనను రాకుండా చేద్దాం అనుకున్నారు. అదొకటి. రెండో కారణం ఏంటంటే,
పెరుగుతున్న గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ మనం చూసినాము. సంవత్సర కాలంలో ఇంత పెద్ద లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఒక ప్రభుత్వానికి భారతదేశ చరిత్రలో రాలా. అంతేనా? అంతే క్లియర్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈరోజు ఎట్లుందంటే, మీరు ఎవరినన్నా పట్టుకుని అడగండి, గ్రామాల్లో అడగండి, మీరు పట్టణాల్లో అడగండి, ఏంటండి అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం మీద గుర్రుమంటున్నారు. అరే నమ్మి ఓటేశాము, ఇంత ఘోరంగా మోసం చేశారని చెప్పేసి ఇష్టారీతిన ఈరోజు ప్రజలు కోపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం క్లియర్గా. ఆ గ్రాఫ్ అన్న ఆ భయం అన్నది పట్టుకున్నది వీళ్ళకి. అందుకే మళ్ళీ ఇక్కడికి వస్తే ఈరోజు పరిస్థితులు ఏంటి, గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది. మనం ఆల్రెడీ పొదిలలో చూసినాం, పొదిలలో గ్రాఫ్ పెరిగింది. అందుకే ఇక్కడ కూడా వస్తే గ్రాఫ్ పెరుగుతుంది నా భయం అన్నది క్లియర్గా వీళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి రాకుండా చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర. అదే కాకుండా ఇచ్చే హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతుంటే, ప్రజల్లో తిరుగుతుంటే, అయ్యా మేము మీకు ఓటు వేయలేదయ్యా, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మీరు మంచి చేశారో ఆ మంచిని మర్చిపోయి వాళ్ళకు ఓటు వేసాం, వాళ్ళు ఇంకా ఇస్తామంటే ఆశపడ్డాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చేయి పట్టుకుని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు పెడితే మాకు అర్థం కాలేదు, మాకు ఈ బిర్యానీ వస్తుంది అనుకున్నాం కానీ ఉన్న పలావ్ కూడా పోయిందయ్యా అని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుతుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వింటారు, ఆ విషయాలు ఇంకా ప్రబలుతాయి అని చెప్పేసి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనివద్దు. అది నెక్స్ట్ మహిళా రక్షణ. సార్ ఎంత దారుణంగా పరిస్థితులు మారినాయంటే నెలకి లెక్కేసుకోవాల్సి వస్తుంది. మొదటి సంఘటన జరిగిందా, రెండోది జరిగిందా, మూడోది జరిగిందా, నాలుగోది జరిగిందా అని చెప్పేసి సిగ్గుపడవలసిన పరిస్థితులు. ఈ రోజు 18వ తారీఖు సార్, 18వ తారీఖే ఆల్రెడీ 4-5 సంఘటనలు జరిగినాయి. నెల ముగిసేసరికి ఎన్ని జరుగుతాయో ఒకసారి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. పోలీసులు అక్కడ పెట్టవలసిన శ్రద్ధ అక్కడ పెట్టకుండా ఇక్కడ పెడుతున్నారు. దేనికి నాకు అర్థం కాని పరిస్థితి. ఇన్సిడెంట్ చూసారా, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం సార్. ఒక విషయం, మీరు స్ట్రిక్ట్గా ఉంటే, పోలీసులు జనరల్గా స్ట్రిక్ట్గానే ఉండాలి. ఆ వైసీపీ వాడే కదా, అధికారం పార్టీ వాడే కదా అని చెప్పేసి మీరు ఇట్లా ప్రవర్తిస్తే చెలరేగిపోతారు. కరెక్ట్. అమ్మాయిలకి ఈరోజు చిన్న చిన్న పిల్లలకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు, అరే సార్ 3 సంవత్సరాలు వదిలిపెట్టండి, 5 నెలల పాప వదలలేదు విజయనగరంలో. నాకు గుర్తుంది గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఆ ఇన్సూరెన్స్ చూస్తుంటే నేను ఆలోచిస్తుంటే అసలు నాకు బుర్ర పనిచేస్తలేదు. 5 నెలల పాప, ఏం చూశాడు వాడు, ఏం చేశాడు వాడు అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే హ్యూమన్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నా, అర్థం కావట్లేదు. చిన్న పాపను మనం చూస్తే ముద్దొస్తారు, వీడు చేసిన పని అది. చివరిగా 3వ పాయింట్ అండి, పరిణామం. ఈరోజు పరిణామం ఏం జరిగింది, పరిణామం ఏం జరిగింది 3వ పాయింట్, గోటితో పోయేదాన్ని గోడల దాకా తీసుకొచ్చారు. అదేంటది? సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈ మొత్తం రచ్చ చేయకపోయి ఉంటే పల్నాడు పోలీసులు వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, మాట్లాడేవాళ్ళు, కుటుంబాన్ని పరామర్శించేవాళ్ళు, ఒక పబ్లిక్ బయట ఇచ్చేవాళ్ళు, వెళ్ళిపోయాడు. 2-3 గంటల్లో ముగిసిపోయేది, మొత్తం ముగిసిపోయింది 2 గంటల్లో. పట్టింది. నిజంగా ఎస్పీ శ్రీనివాసరావు గారిని నిజంగా చెప్తున్నాను, నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆయన వల్ల 2 గంటల్లో ముగిసిపోయే ప్రోగ్రాము ఒక 8-9 గంటలు పట్టింది. ఎక్కడా లేని మార్కెటింగ్ వైసీపీకి వచ్చింది. పోలీసుల అత్యుత్సాహం, ఒక్కొక్క వీడియో వైరల్ అవుతుంది. ఈ రోజు అంబటి రాంబాబు గారి వీడియో వైరల్ అయిపోయి పొద్దుటి నుంచి అసలు యూట్యూబ్ ఛానళ్ళు అదైపోతున్నాయి పరిస్థితులు. అవి ఆ వీడియో ఉంటే కూడా వేయండి, అది దాదాపు యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ ఉందని మా వాళ్ళు కూడా చెప్తున్నారు. నాని గారు సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏమన్నానండి మీరు అంటే, నేను జనరల్గా ఎవరిని పొడగను, ఇక అది వేరే విషయం. కానీ నాని గారు ఒక కార్యకర్త లాగా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా బండి మీద ఎక్కి, జనరల్ గా పోలీసులు సెక్యూరిటీ ఆయన ఎక్కి ఆ బండ్లు ఏవైతే ఉన్నాయో వెహికల్స్, వాటికి దారి చూపించుకుంటూ వెళ్ళాడు. అందరూ నాయకులు 100 మంది రావాలి అంటే ఒకసారి ఆ స్క్రీన్ చూసి చెప్పండి, లెక్క పెట్టగలరా మీరు? ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి అంటే శ్రీనివాసరావు గారికి వెళ్ళాలి, ఎస్పీ శ్రీనివాసరావు గారికి. అంటే ఇప్పుడు ఆయన చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఎస్పీ పర్మిషన్ ఇవ్వలేదు, ఇన్ని ఆంక్షలు విధించారు, ఇన్ని కండిషన్స్ పెట్టారు అని అంటుంటే మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఒక విషయం చెప్తాను సార్, ఏదైతే ఈ రోజు ఈవెంట్ జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, ఈ ఈవెంట్ ఇంత ఎక్సైటెడ్ గా ఎందుకు మారింది మీరు చెప్పండి? ఎందుకు మారింది? ఏదో ఆంక్షలు ఉన్నాయి, అనుమతించరు, దీన్ని ఆపేయాలి పోలీసులే. మరి వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి కదా, మీరు ఇవ్వనంటారేంది? నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా అంటే చాలా మనం క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు చేసిన పని సార్, పొద్దుటి నుంచి అందరూ అన్ని పనులు మానేసి టీవీల ముందర జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటూ కూర్చున్నారు. బహుశా నాకు తెలిసి ఒక సినిమాని 2.5 గంటల పైన చూడలేం. బాగుంటే 2.5 గంటలు చూసి వచ్చేస్తాం. నాకు 2 గంటలు 2.5 గంటలు ఉంటే నడుములు వస్తాయి. పొద్దుటి నుంచి నేను ఏం చేయలే, నేను జనరల్ గా వీడియోస్ కూడా చేస్తాను, ఏం చేయలే,
టీవీ ముందర కూర్చున్నాను, బిర్యానీ తెప్పించుకున్నా, బర్గర్లు తెప్పించుకున్నా, మన టీలు తెప్పించుకున్నా, కాఫీలు తెప్పించుకున్నా, మొదటి నుంచి అదే పని. అవును, అన్ని పనులు మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు 2.5 గంటల సినిమానే నిలబెట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 8 గంటల సినిమా నిలబెట్టారు. అందరూ అలాగే టీవీలకు అతుక్కుపోయి చూశారు, ఎల్లో మీడియాతో సహా. ఏం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఇంకో చిన్న విషయం చెప్పాలి సార్, ఏంటంటే ఈ రోజు ఒక వ్యక్తి చనిపోయారు. ఓకే, దాన్ని పట్టుకొని పొద్దుటి నుంచి ఎల్లో మీడియా అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. ఓకే, దాన్ని పట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నెగటివ్ గా చూపించాలి అన్న ప్రయత్నంలో ఎల్లో మీడియా పడ్డది. దాని తర్వాత తుస్సు అని ఎక్కడన్నదంటే గుంటూరు ఎస్పీ గారు వచ్చేసి అసలు అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, అదొక ప్రైవేట్ బండి అని చెప్పేసి పుసుక్కుని వేసాడు. అనేయంగానే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మామూలు వాళ్ళు పైన ఈ బొమ్మ కింద ఈ బొమ్మ వేసేసి మొత్తం వైరల్ చేసి పడేసారు. పొద్దుటి నుంచి అదొక రచ్చ మొత్తం. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ట్వీట్ కూడా చేశారు, అఫీషియల్ ట్వీట్. అదే వినిపిస్తాను సార్ ఒక్కసారి. నిమ్మల రామానాయుడు గారు నిమ్మలంగా ఉంటే బాగుండేది, వారు నిమ్మలంగా లేక ఏదో అన్నారు, ఆఖరికి అక్కడ పోలీసులు ఇంకొక మాట చెప్పారు. ఒకసారి అది కూడా విందాం. ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర గణానికి గాని లేదు అని అంటే ఏపీ 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఇది పోలీసులు. నిమ్మల రామానాయుడు గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఎస్పీ గారితో పర్సనల్ గా మాట్లాడండి. అంటే మీ దగ్గర మళ్ళీ వాళ్ళని బెదిరిస్తారు. ఎందుకు బెదిరించడం కాదు సార్, ఆల్రెడీ చెప్పేశారు కదా, అయిపోయి ఆల్రెడీ వండేశారు, తినేశారు, ఇంకా బెదిరించడం ఏముంది అక్కడ విషయం కాదు. చివరిగా ఒక విషయం చెప్పాలి సార్, కార్యకర్తలు వింత విచిత్రం, రోడ్లు బంద్ చేస్తారా, మేము పొలాలకు వెళ్ళిపోతాం అన్నారు. పొలాల నుంచి సార్, పొలం గట్టు మీద మనిషి నడుచుడే పెద్ద గగనం అంటే అవును, 2 వీలర్లు తీసుకుని వెళ్ళారు వీళ్ళు. అవును, అది కాకుండా ఆ దృశ్యాలు కూడా ఒకసారి ఉంటే సార్, వృద్ధులు నడవడం రావట్లేదు. నిజంగా నాకు చాలా అది చూడండి, పొలం ఆ గ్రామంలోకి రెంటపాళలోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేస్తే ఎట్లా వెళ్తున్నారో చూడండి. నేను అదే చెప్తున్నాను కదా సార్, పొలం గట్టు మించి నడవడం, అభిమానాన్ని ఆపడం ఎవరికైనా ఎవరి వల్ల కాదు, పోలీసుల వాళ్ళు కూడా కాదు, ఎవరి వల్ల కాదు. ఇంకో విషయము నాకు అర్థం కావట్లేదు, పల్నాడు పోలీసులను ప్రశ్నిస్తున్నా. పల్నాడు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి మీరు పల్నాడులో చేద్దాం అనుకున్నారు. సరే, ఓకే, మీరు విఫలం వేరు, అది వేరే సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ది వేలో తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరుగా పల్నాడు వస్తారు కదా, మరి గుంటూరులో కట్టడి చేయగలరా మీరు? తాడేపల్లిలో కట్టడి చేయగలరా? సరే, ఈ రోజు చేస్తే మళ్ళీ రేపు చేస్తారా? రేపు చేస్తే ఎల్లుండి చేస్తారా? ఇది ఎక్కడి అదండి, నాకు అర్థం కాదు. ప్రజలు ఒక నాయకుడిని కోరుకుంటున్నారు, ప్రజలు ఒక నాయకుడిని చూడాలి సార్. 90 ఏళ్ళు 95 ఏళ్ళ వాళ్ళు ఈ రోజు చూడాలని చెప్పేసి వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో వచ్చి చూసి వెళ్ళారు సార్. అది కాకుండా ఒక వీడియో చూసిన నేను, చిన్న పాపని తీసుకుని ఒక తల్లి, ఏంటి కోరిక ఏంటి ఆ తల్లిదంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా పాపని చూడాలి, ఒక్కసారి చూసి ఒకసారి టచ్ చేయాలి నా పాపని అని చెప్పేసి ఆ ఒక ఆశతోటి, కోరికతోటి ఆ పాపని, చిన్న బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి వచ్చింది. ఆ వీడియోలు కూడా మీరు చూసుంటారు. చూసాను. అది కాకుండా చిన్న పాప కూడా పైకి వచ్చి, ఇంకో స్కూల్ పాప, ఆమె కూడా పైకి వచ్చింది. ఏం వాళ్ళ కంట్లో, ఎల్లో మీడియా కంట్లో పడినా, పచ్చ సైకోల కంట్లో పడినా, వాళ్ళ జీవితాలను ట్రోలింగ్ చేసి నడివీధిలో పెట్టి వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళ కుటుంబం ఏంటి, వీళ్ళంతా ఏంటి, ఇంకా వాళ్ళ జీవితాలని నడి రోడ్లో పెట్టేంత వరకు వాళ్ళు ఊరుకోరు. పాప నాకు అయ్యో అనిపించింది ఆ పిల్లలను చూస్తే. సార్, నాకు ఏ బాధ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ట్రోల్ చేస్తారు, ఆ తల్లిని వదలరు, ఇంకా ఆ తల్లిని వదలరు. లేదు, నేను ఒక విషయం చెప్తాను. మీరు అంటున్నారు కదా ఈ మాట, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ చూపులు, ఇవి కూడా చెప్తారు అక్కడ. మీరు అంటున్నారు కదా ఈ మాట, ఈ విషయాలకి వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఈ విషయాలకు భయపడరు. ఈ రోజు ప్రూఫ్ అయింది. మొన్న ఒకసారి ఒక అమ్మాయి, గుర్తుందో లేదు, స్కూల్ అమ్మాయిని అయితే ఎన్ని రకాలుగా వేధించారు అసలు. ఒక మహిళ నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడు అని చెప్పేసి, గీతాంజలి ఆమె ఆనందం ఆమె కళ్ళలో కనిపిస్తుంది. ఆమె చచ్చిపోయేంత వరకు ట్రోల్ చేశారు. కానీ ఒకటే విషయం, చీకటి పడ్డది అంటే మళ్ళీ తెల్లారుతుంది అని మీనింగ్. తెల్లారుతుంది. ఈ రోజు ఎంత గర్వపడగలరో పడండి. ఈ రోజు ఎంత విచ్చలవిడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయగలరో చేయండి, వైసీపీ మీద చేయగలరో చేయండి, వైసీపీ కార్యకర్తల మీద చేయగలరో చేయండి. కానీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక ఒక్క రెడ్ బుకే మీ దగ్గర ఉంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాంటి రెడ్ బుక్లు 1000 మెయింటైన్ చేస్తున్నారు. మరి ఆ పరిస్థితులను ఒకసారి గమనించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడండి. ఒక నాయకుడు కలవాలనుకుంటే సగౌరవంగా లోకేష్ గారికి ఇచ్చినట్టు, మళ్ళీ చెప్తున్నా, లోకేష్ గారు పాదయాత్రకి వెళ్తే ఆ రోజు సగౌరవంగా రోప్ పార్టీని పెట్టి మరీ
అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అది ఇచ్చారు వెసులుబాటు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా వెసులుబాటు ఇచ్చారు. ఆ వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మీరు ఇస్తలేరు అంటే కేవలం అది మీ భయం.